టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జ్యోతి, నీ సంతోషం కోసం నా కిడ్నీ ఏంటి, నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. బేబీ చాలా హెల్దీగా ఉందమ్మా. నథింగ్ టు వరీ. కానీ మీరే కొంచెం వీక్గా ఉన్నారు. కొంచెం హెల్దీ ఫుడ్ పెట్టండి మీ వైఫ్కి. అలాగే డాక్టర్. డాక్టర్ చెప్పింది విన్నావు కదా, నువ్వు చాలా వీక్గా ఉన్నావు. మంచి హెల్దీ ఫుడ్ తిను. కొంచెం గట్టిగా చెప్పండి వదినా, నేనెంత చెప్పినా వినట్లేదు. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వరకు తనేం తినకుండా వెయిట్ చేస్తోంది. ఇలాంటి టైంలో నువ్వు టైంకి తినాలి. లోపల బేబీకి కూడా కావాలి కదా, అర్థమైందా? సరే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే వదినా. రండి మేడం, టైం అవుతుంది. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకే మేడం. ఇదేంటక్క, ఇంటర్వ్యూకి నర్స్ వచ్చి పిలుస్తుందేంటి? అంటే ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ నాకు తెలిసిన వారు. మీ దగ్గరికి వచ్చిన విషయం తనకి తెలిసిందనుకుంటా, అందుకే పిలవమన్నట్టున్నారు. సరే, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది, నేను వెళ్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. తర్వాత మీ ఇంటికి వస్తాను జ్యోతి. అలాగేనండి. అక్క, ఏమైంది జ్యోతి? ఆల్ ది బెస్ట్ అక్క. ఆల్ ది బెస్ట్ వదినా. థ్యాంక్ యూ. ఓయ్, ఏమైంది అలా డల్ అయిపోయావు? ఏం లేదు వంశీ, అక్కని చూడగానే ఎమోషనల్ అయిపోయాను. జాబ్ పోయిన వెంటనే వేరే జాబ్ కోసం ఇంటర్వ్యూకి రెడీ అయ్యింది. అక్కకి రెస్ట్ ఎప్పుడు దొరుకుతుందో తెలియట్లేదు. నువ్వేం కంగారు పడకు జ్యోతి, ఆవిడ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. సరే, వెళ్దాం పద. ఇక్కడ మెల్లిగా దిగు. మనం వెళ్లేదారిలో స్వీట్స్ కొనుక్కుని వెళ్దాం. ఎందుకు? అలా అడుగుతావేంటి? మన బేబీని హెల్దీగా హ్యాపీగా చూసాం కదా, ఈ హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటేలా? అందుకే లడ్డూతో వెళ్ళి మన లడ్డు ఆరోగ్యంగా ఉన్నాడనే విషయాన్ని ఇంట్లో షేర్ చేసుకుందాం. అలాగే. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీకేం కావాలో ఆలోచించకుండా అడుగు, నేను కొనిస్తాను. మా అక్కకి జాబ్ రావాలని కోరుకుంటున్నాను, అంతే. చూస్తూ ఉండు, తప్పకుండా వదిన సెలెక్ట్ అయిపోతుంది. నీ నోటి మాట నిజమవ్వాలి. సరే, లేట్ అవుతుంది, మనం బయలుదేరదాం. పద. ఏంటి, ఏమైంది? ఫోన్, నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను జ్యోతి. అరే, ఎక్కడ పెట్టావ్? స్కాన్ రూమ్ లోకి వెళ్లే ముందు ఫోన్ బయట పెట్టమన్నారు కదా, అక్కడే మర్చిపోయాను. నేను వెళ్ళి చూసొస్తాను. సరే, పద. నువ్వెక్కడికి? నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తానుగా. 2 minutes.
జ్యోతి మీ అక్క ఏమైంది వంశీ? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? జ్యోతి మీ అక్క జాబ్ కోసం రాలేదు, ఏదో ప్రాబ్లంలో ఉంది. ఏంటి? ఆ, అవును, వదిన్ని స్ట్రెచర్ మీద తీసుకెళ్తుంటే చూశాను నేను. జ్యోతి వదినకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అలాంటివేవి లేవు వంశీ. మరి ఎందుకని స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నారు? జ్యోతి ఏదో జరుగుతోంది, రా వెళ్ళి చూద్దాం. ఓహో